హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే వాళ్ళు మన ముందుకు తీసుకొస్తున్న సినిమా గురించి మాట్లాడాలి. ఎవ్రీ ఫ్రైడే మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు నవ్వుతూ ఉంటాం, కొన్నిసార్లు ఎమోషనల్ ఫీల్ అవుతాం. బట్ చాలా కొన్నిసార్లు మన మనసుని మన మనిషిగా కూడా మనల్ని ఎన్లైట్మెంట్ చేస్తూ ఒక కొత్త దారిలోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఈ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కలిగింది. అండ్ అలాంటి సినిమా May 31 ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్తోని, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తోని అమర్ గారు డెబ్యూటెంట్గా అండ్ అలాగే నిఖిల్ చాలా రోజుల తర్వాత ఒక లీడ్ యాక్టర్గా మన ముందుకు గట్టిగా చాలు అంటూ May 31 రాబోతున్నారు. మరి సినిమాని చూసి మీరంతా కూడా ఎంజాయ్ చేయండి. ఈలో వాళ్ళిద్దరూ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఈ జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకొని లెట్స్ గో. సార్ నమస్కారం. అండ్ హాయ్ నిఖిల్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక లీడ్ యాక్టర్గా. సో అంటే నేను చాలా మంది చైల్డ్ యాక్టర్ జర్నీస్ చూస్తూ ఉంటాను. వాళ్ళందరితో కూడా చాలా కాంట్రాస్ట్గా నువ్వు కెరీర్ని బిల్డ్ చేసుకున్నావు. ఇట్ టేక్ సమ్ టైం. చాలా చూజీగా పికీగా సెలెక్ట్ చేసుకొని కొన్ని సినిమాల్లో కనబడినా కొంచెం గుర్తుండిపోయేలాగా ఒక యాక్టర్గా ఎలా ఉండాలని. బట్ ఈ జర్నీ కొంచెం టఫ్గా ఉంది, ఎందుకంటే మిగతా యాక్టర్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రెగ్యులర్గా కనబడుతుంటారు. బట్ నిఖిల్ అనేవాడు కొంచెం రేర్గా కనబడినా కొన్ని రోజులు గుర్తుండిపోయేలా కనబడుతుంటాడు. కష్టమేం లేదు, బట్ కష్టపడి వచ్చాను. ఇప్పుడు అది అలా కంటిన్యూ అవుతుంది. బ్యూటిఫుల్. బట్ ఇప్పటికీ కూడా నిఖిల్ అంటే కొంచెం బయోలోని ఎక్కడికి వచ్చినా నేను 70 సినిమాలు చేశాను ఒక యాక్టర్గా, ఇది కొంచెం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. బట్ ఇది కొంచెం హర్ట్ చేస్తూ ఉంటుంది ఒక యాక్టర్గా, ఇన్ని చేసినా ఇంకా ఎందుకు రికగ్నిషన్ అనేది లేదు. అలా ఏం లేదు. ఇప్పుడు మన టైం వచ్చేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. టైం అనేది ఎప్పటికైనా వస్తుంది, రాకుండా ఉండదు. బట్ స్వాతి టీచర్తో వస్తాం అనుకుంటే అది ఇంకా అన్ని మన చేతిలో ఉండదు. బట్ హౌ ఎక్సైటెడ్ ఫర్ ద గెట్ కచలం? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాతోని బేసిక్గా జనాలకి నా పైన పర్స్పెక్టివ్ మారుతుంది. అంటే ఎప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్స్ చూస్తూ వచ్చారు అందరు నన్ను. అంటే చిన్న పిల్లోడ్లాగా క్యూట్ గా ఏదో అప్పుడప్పుడు ఫన్ క్యారెక్టర్స్ చూస్తూ వచ్చారు. ఇలాంటి ఒక సీరియస్ క్యారెక్టర్, మంచి ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది నా ఫస్ట్ సినిమా అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సార్ అమర్ సార్, దేవుడి మీద దెయ్యం మీద ఎలాంటి నమ్మకం లేని ఒక డైరెక్టర్ దెయ్యం గురించే సినిమా తీయడం చాలా ఇంట్రెస్టింగ్. బట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిమ్మల్ని ఎంత హాంట్ చేసింది, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ నరేట్ చేసి ఇదంతా చేసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారు కాబట్టి. తెలుసుకున్నారు మొత్తం. బట్ అంటే వాటికి అసలు ఎప్పుడు నమ్మని ఒక డైరెక్టర్ అలాంటి ఒక స్టోరీని ఎలా పిక్ చేసుకున్నారు, మిమ్మల్ని ఎంత హాంట్ చేసింది అలాంటి స్టోరీ అనేది? అంటే మన నమ్మకాలు వేరు, జనం నమ్మకాలు వేరు ఉంటాయి కదా. ఓకే, అయితే అది అర్థం చేసుకోవటమే మనం చేయాల్సిన పని. కథ రాయాలన్నా, డైరెక్షన్ చేయాలన్నా జనాల మనస్తత్వం అర్థం చేసుకోవాలి. ఓకే. సో అట్లా ఒకవేళ నేను వేటిని నమ్మకపోయినా అంటే అది నమ్మే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ బిలీఫ్స్ ఎలా ఉంటాయి, ఎందుకు నమ్ముతారు అని నేను అర్థం చేసుకోగలను. ఓకే. సో అట్లాగా అలాంటి దానికి సంబంధించిన స్టోరీ ఇది. సో నేను బాగా డీప్గా దాన్ని స్టడీ చేశాను అంతే. సార్ సినిమా అంతా కంప్లీట్ అయినప్పటికీ ఇప్పుడు మీ పర్సెప్షన్ చేంజ్ అయిందా గాడ్ మీద కానీ లేకపోతే గోస్ట్ మీద? అదేమి దాని గురించి పెద్ద చేంజ్ ఏం లేదు, అది అలాగే ఉంటుంది. బట్ అదే కదా, ఇంకా అర్థం చేసుకోవడం ఎక్కువైంది అంతే. బిలీఫ్స్ ఎందుకుంటే జనరల్గా అనేది. సార్ అంటే ఇలాంటి ఒక టాపిక్ మనం టచ్ చేసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ ఎక్కువగానే రైజ్ అవుతాయి, ఆన్సర్స్ అన్ని ఎక్కువ దొరికేస్తూ ఉంటాయి. సో అమర్ గారికి ఏం జరిగింది మొత్తం స్టోరీ కంప్లీట్ అయ్యి ఆ జర్నీ చేసినప్పటికి? అన్ని ప్రశ్నలే నిజంగా. అంటే ఈ సినిమా కూడా అన్ని ప్రశ్నలే ఉంటాయి. సినిమా అంతా అంటే చర్చ ఉంటుంది, ఎప్పుడు ప్రశ్నలు ఉన్నప్పుడు చర్చ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది త్రూ అవుట్ మూవీ. ఆ చర్చ ఈ సినిమా అన్నట్టు అనమాట. అంటే ఒక డిస్కషన్ మనం రైజ్ చేసాం మూవీలో దీని మీద రకరకాల ప్రశ్నలతోటి. ఇంకా సినిమా మనం సమాధానాలు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, కానీ చర్చ అయితే జరగాలి. సో అది ఈ మూవీలో జరిగింది. మీరు అడిగిన దానికి నాకు సమాధానం దొరికిందంటే అది దొరకదు, ఎవరైనా. సో ఇప్పుడు గట్టి కచ్చాలని చూసిన వాళ్ళకైతే సమాధానం దొరికేస్తాయి కదా సార్? దొరుకుతుంది, సజెస్టివ్గా దొరుకుతుంది. గ్రేట్. అంటే సజెస్టివ్గా మనం దొరుకుతుంది. అంటే ఒక కథకి ఒక ముగింపు, డ్రామాటిక్ ముగింపు మనం ఒకటి ఇవ్వాలి కదా. సో అది డెఫినెట్గా మనకు దొరుకుతుంది, అది జస్టిఫై కూడా అనిపిస్తుంది. ఓకే. ఎన్ని బిలీఫ్స్ ఉన్నా లేకపోతే ఎంత సైన్స్ ఉన్నా
దాంట్లో జస్టిఫికేషన్ అనేది ఎవరు పూర్తి స్థాయిలో చెప్పలేరు కదా. దానికి దీనికి మధ్య సంఘర్షణ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటుంది. మనం ఒక కథగా ఒక ముగింపుగా ఒక సజెస్టివ్గా ఏదైనా ఒకటి చెప్పగలం, అంతే తప్పితే దానికి ఇదేని మనం కాంక్రీట్గా ఏమి ఇవ్వలేదు. ఎస్. బట్ టెక్నీషియన్ అమర్ గారిని కొంచెం తెలుగు ఇండస్ట్రీ చాలా ఏళ్ళు మిస్ అయింది. దానికి రీజన్స్ ఏంటి సార్? ఒక ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ చేయడానికి ఎంత టైం పట్టిందా, లేకపోతే డిఫరెంట్ వేరియస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారా? వాట్ వాస్ దట్ రీజన్ అండి ఇన్ని ఇయర్స్గా మేము చూడలేకపోవడానికి? అదే నేను ఇంతకుముందు బ్రేకప్ అని మూవీ చేసే కదా, Yes. తెలిసి ఉంటుంది మీకు. అది ఒక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ అది. దాని తర్వాత అంటే వేరే అదర్ మూవీస్ చేయడానికి చాలా రకరకాల అంటే క్రైమ్ థ్రిల్లర్స్ బోల్డ్ అనే రకరకాల ఆప్షన్స్ నేను ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే ఏ ప్రాజెక్టు మూవ్ అవ్వలేదు. కానీ అందుకని నేను ఏం చేశానంటే ఓకే కొన్నాళ్ళు పక్కన పెట్టేసి రైటింగ్లో నేను బిజీ అయిపోయాను. ఓకే. డైరెక్టర్ బాబీ ఉన్నారు కదా, ఎస్. డైరెక్టర్ బాబీతో 3 సినిమాలు వర్క్ చేశాను నేను. సో అది నాకు మళ్ళా కొంత బూస్టప్ ఇచ్చింది ఎనర్జీ. సో అది తీసుకొని ఇంకా ఆలోపు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. సో ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇంకా. సో అది దీన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం కరెక్ట్గా. సో ఇప్పటి నుంచి కొంచెం మిస్ అవ్వం కదా సార్ టెక్నీషియన్ అమర్ గారు. బట్ అప్పుడప్పుడు ఈ సినిమా అనే జోనల్ అయితే సినిమా లవర్స్కి మీలాంటి అప్పుడప్పుడు డాక్టర్ ప్లస్ డైరెక్టర్ కావాలి, ఎందుకంటే సైకాలజీగా కొంచెం మమ్మల్ని హ్యాండిల్ చేయడానికి. అంటే అంత నాకు అంత నాలెడ్జ్ లేదు కానండి. కాకపోతే ఈ స్క్రిప్ట్ అలాంటిది నాకు యాక్చువల్గా కూడా ఎనీ స్టోరీని సైకలాజికల్ పర్స్పెక్టివ్ చూడడం ఇష్టం. ఈవెన్ నేను క్రైమ్ మూవీ తీసిన అందులో క్రిమినల్ సైకాలజీ ఎలా ఉంటుంది మాత్రం ఎక్కువ డీప్గా వెళ్తాను అనుకుంటా నేను, జస్ట్ డ్రామాలాగా కాకుండా. సో అది నాకు ఇంట్రెస్ట్ అది అలా చూడడం అంటే. సో ఏమి ఫ్యామిలీ మూవీ తీసినా అలాగే చూస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ ఉంది కదా, ఈ సినిమా ఏదైనా చెప్పాలంటే ఒక బొమ్మరిల్లు సినిమాని ఒక హారర్ మూవీలో తీస్తే ఎలా ఉంటుంది అనేది అనమాట. అందులో మీరు సిద్ధార్థ అనేవాడు సఫర్ అవుతుంటాడు కదండి. ఆ సిద్ధార్థ మానసిక పరిస్థితి ఏంటో మనకు తెలియదు, జస్ట్ ఊరికి చెప్తా ఉంటారు అంతే. నిజంగా అతను లోపలికి వెళ్ళి అతను సైకలాజికల్గా అతను పడుతున్నది ఏంటి, అతన్ని వెంటాడుతున్న డెమన్స్ ఏంటి, అది ఒకసారి చూస్తే ఈ సినిమా అన్నట్టు. అలాంటి ట్రీట్మెంట్ మనం ఇచ్చాం. అలా ట్రీట్మెంట్ ఇవ్వడం నాకు ఇష్టం అన్నమాట. రియల్లీ ఎక్సైటెడ్. బట్ నిఖిల్ అంటే చాలా రేర్గా యాక్టర్స్కి ఇప్పుడు ఈ మధ్యన ఫిజికల్లీ ఛాలెంజ్ అని ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్లో కానీ ద హార్డ్ వర్క్. బట్ మెంటల్లీ ఛాలెంజ్ చేసే యాక్టర్స్కి చాలా రేర్గా దొరుకుతున్నాయి అలాంటి క్యారెక్టర్స్. అండ్ గట్కాచలంలోని టీజర్ ట్రైలర్ చూస్తుంటే మిమ్మల్ని అంతే మెంటల్లీ ఛాలెంజ్ చేసే రోల్ అని మాకు అనిపిస్తుంటుంది. బట్ హౌ యూ ప్రిపేర్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్? ఎందుకంటే ఇలాంటి రోల్స్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఎవ్రీడే సెట్స్ ఇదంతా ఒక డిఫరెంట్ లైఫ్లా ఉంటుంది కదా. బట్ హౌ యూ హ్యాండిల్ దీస్ ఆల్ థింగ్స్ అండ్ అల్టిమేట్గా ఇప్పుడు నేను నా క్యారెక్టర్ని నేను ఎంత చూపించాలనే దానిపైన 100% వర్క్ చేస్తాను. సో ఇప్పుడు దానికి నా పర్సనల్ లైఫ్కి ఏం ఎఫెక్ట్ ఉండదు అంత చూసుకుంటే. బట్ నేను సెట్లో ఉన్నప్పుడు మాత్రం ఆ ఇంటెన్సిటీ 100% కనిపిస్తుంది. అండ్ ఎందుకంటే అది క్యారీ చేస్తేనే నాలో ఉన్న క్యారెక్టర్ కానీ వాడి లైన్స్ నేను డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ నా కో యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఫీల్ అవ్వాలంటే అది ఆ వైబ్ నాతో ఎప్పుడు ఉంచుకోవాలి నేను అలా సెట్లో ఉన్నప్పుడు. ఓకే. బట్ స్టోరీని దగ్గరికి వచ్చినప్పుడు హౌ ఎక్సైటెడ్ యు వర్ వింటున్నప్పుడు కానీ సార్ నరేట్ చేస్తున్నప్పుడు కానీ? నేను నాకు కొంచెం కొత్తగా అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీస్ అంటే ఇష్టం అన్నమాట. సో నేను చూడడానికి కూడా అలాంటి సినిమాలు చూస్తుంటాను. అంటే నేను ఫస్ట్ లాంచ్ అవ్వడమే అంటే నేను ఫస్ట్ మెయిన్ లీడ్ సినిమా చేయడమే ఇలా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక రియల్ స్టోరీ వచ్చిందనేసరికి నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. గ్రేట్. బట్ వాస్ దర్ ఎనీ వర్క్ షాప్ అంటే పర్సనల్గా కానీ నువ్వేమైనా ప్రిపేర్ చేసుకున్నావు? పర్సనల్గా అంటే సార్ నాకు చెప్పడం అంటే సజెషన్స్ ఇచ్చేవారు అనమాట. సార్ ఇంకెళ్ళి ఇలాంటి స్టోరీస్ చూడు, 2-3 సినిమాలు పంపించి ఇవి చూడు, అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవడం కానీ చేయడం కానీ, అంటే మనకి ఇలాంటి ఒక ఆస్పెక్ట్ కావాలి నీలో అని అనడం కానీ, అంటే అదే కావాలని కాదు, ఇలాంటి వైబ్ కావాలి మన దాంట్లో, ఇది మనం క్రియేట్ చేయాలి మనం అంటే. వర్క్ షాప్ చేసాం, ఒక 4 days వర్క్ షాప్ చేసాం సార్ నేను కూర్చొని కూడా. అంటే 4 days చేసిన తర్వాత నాకు అవసరం లేదు అనిపించింది. గ్రేట్ సార్.
బట్ ఆల్రెడీ మీరు ట్రైలర్ లాంచ్ లో ఈ గట్కాచలం ఎక్కడ స్టార్ట్ అయింది ఐడియా మీరు అంతా చెప్పారు. బట్ అంత ఎక్సైట్ చేయడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇప్పుడున్న జనరేషన్కి ఇది చాలా ముఖ్యమని పట్టుకున్నారా, లేకపోతే మీరు ఆల్రెడీ అలాంటి స్టోరీస్ మీకు ఆల్రెడీ హాంట్ చేస్తుంది కాబట్టి అది తీసుకున్నారు ఏంటి? డెఫినెట్గా నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం అండి. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ రామ్ గోపాల్ వర్మ రాత్రి దగ్గర నుంచి, ఆల్ఫ్రెడ్ సైకో నుంచి, తర్వాత ఎగ్జార్సిస్ట్ నుంచి రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ వరకు, నెస్ఫరాటు ఇలాంటి సినిమాల వరకు హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ హిందీలో వచ్చిన తుమ్మటి కానీ ఇలాంటివి. అలాంటి చేయాలంటే దానికి తగ్గ ఒక స్టోరీ కావాలి. వితౌట్ అంత గుడ్ స్టోరీ లేకుండా ఎవడేం చేయలేడు కదా. అలాంటి పాయింట్ కావాలి, ట్రిగరింగ్ పాయింట్ మంచిది. అది అనుకోకుండా మన ప్రొడ్యూసర్ రాజు గారు ఒక రోజు ఫోన్ చేసి ఇచ్చారు, చెప్పాడు ఇట్లా ఒకటి చెప్తాను మీకు విన్నా అని చెప్పేసి అన్నాడు. విన్నాను, చెప్తుంటే నాకు 15 నిమిషాల్లోనే ఇది బ్రిలియంట్ ఐడియా అనిపించింది. ఇది ఏంటి, ఎక్కడ నీకు ఏదైనా థాట్ వచ్చిందా ఏంటంటే, ఒక రియల్గా జరిగింది అని చెప్పేసి చెప్పాడు ఆయన. తనకి సంబంధించిన ఒక తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక అబ్బాయికి ఇలా జరిగిందని చెప్పి చెప్పాడు. ఒక మెడికల్ స్టూడెంట్ అబ్బాయి, ఒక 18-19 ఇయర్స్ అబ్బాయి అని చెప్తే, ఇంకా చాలా బాగుంది ఇది చేద్దామని చెప్పేసి సినిమా చేయొచ్చు ఖచ్చితంగా. ఇది అంటే చాలా కొత్తగా ఉంటుంది అందులో. అంటే అది చూస్తే సైకలాజికల్గా ఉంటుంది. యాక్చువల్గా అది కంప్లీట్గా అతని స్థితి చూస్తే కంప్లీట్గా అది ఒక ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అతని వెంటాడుతూ ఇబ్బంది పెడుతున్నట్టు ఉంటుంది. అది ఏంటనేది ఎవరికి తెలియట్లే, వాళ్ళ ఫ్యామిలీకి తెలియట్లే, ఆ అబ్బాయి తనకి తెలియట్లే, ఎవరు దాన్ని ఫైండ్ అవుట్ చేయలేని ఒక సిచ్యువేషన్. ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది దాని నుంచి. సో అది అందులో ఉన్న అబ్బాయికి కనిపిస్తున్న లక్షణాలు ఏంటి, అతనికి హాంట్ చేస్తున్న ఎలిమెంట్ ఏంటి అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అది రియల్లీ యూనిక్ ఎలిమెంట్. నేను ఎక్కడ చూడలేదు. ఈవెన్ హాలీవుడ్ మూవీస్లో కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు పర్టికులర్ దాని మీద. సో ఇది చాలా బాగుందని చెప్పేసి ఇంకా దాన్ని వెంటనే రియల్గా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ని కలిస్తే వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పడానికి కూడా భయపడతారు అనిపించి, అంటే మనకి చెప్తే ఏమైనా అయిద్దేమో మనకి ఇవన్నీ మనం, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక స్పిరిట్ ఏదో వాళ్ళని వెంటాడుతుంది, వాళ్ళ ఫ్యామిలీని ఏదో వెంటాడుతుంది అని నాతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చుట్టుపక్కల అంతా దిక్కు చూస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఉందేమో, ఇక్కడే వెళ్తారేమో, ఇక్కడే మనం చూస్తుందేమో అనే ఒక భయంతో ఉండేవాళ్ళు. సో అదన్నీ కూడా నేను మళ్ళీ నోట్ చేసుకున్నాను. వాళ్ళు ఆ కండిషన్ కూడా చెప్పేటప్పుడు వాళ్ళ స్థితి ఏంది కూడా అదంతా నేను మళ్ళీ నోట్ చేసుకొని మన ఇంకాపరేట్ చేసాను మన స్టోరీకి. అంటే ఇందులో ఫిక్షన్ మనం సృష్టించింది ఒక 30%, అందులో రియల్గా జరిగింది 30%, అది 70%. ఓకే. సో అట్లాంటి ఒక పాయింట్ నేను అంటే మీకు 100% రివీల్ చేయలేదు, ఎందుకంటే ఇది ఒక ఆ పాయింట్ మీద బేస్ మూవీ. ఇప్పుడు ఏం చెప్పినా సినిమా మొత్తం అంటే ట్రైలర్లో కొంత అర్థమైంది అదేంటని అది. గ్రేట్ సార్. సార్ బట్ మీకు హారర్ మూవీస్ అంటున్నారు కానీ మామూలుగానే అసలు మూవీస్ అంటేనే మీకు ఇష్టం కదా. సినిమా చిన్నదైనా పెద్దైనా చూడడం, వెంటనే రివ్యూలు చేయడం, ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్ బాగుందో ఆ డిపార్ట్మెంట్ హైలైట్ చేయడం, అసలు ఇంత మ్యాడ్నెస్ ఎలా స్టార్ట్ అయింది సార్ సినిమా మీద మీకు? చెప్పలేము అది ఫ్రమ్ ద చైల్డ్హుడ్ కానీ లేకపోతే హూ ఇస్ దట్ ఏదన్నా పిచ్చి మనకి ఎప్పుడు చెప్పారు. అంటే నాకు జనరల్గా అందరూ చదువుకునేటప్పుడు అందరు సినిమాలు విపరీతంగా చూస్తాం. నేను అట్లాగే చిరంజీవి మూవీస్ విపరీతంగా చూసేవాడిని. అక్కడి నుంచి ఒకరోజు మన ఆర్జీవి సినిమా శివ రిలీజ్ అయింది, రాత్రి చూసాను. శివ నచ్చింది కానీ నేను రాత్రి చూసిన తర్వాత నుంచి చెడిపోయాను టోటల్గా. సో అక్కడి నుంచి డైరెక్షన్ అనేది దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది నిజం చెప్పాలంటే. అక్కడ చేయాలి మనం అంటే సినిమా వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నాడు, దానిపాటికి అయితే ఏదో తెర మీద రావట్లేదు సినిమా వచ్చింది స్పృహ. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సార్ ఈ రోజు అంటే చాలా వేరియస్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టాలెంట్ ఎక్స్పోజ్ చేస్తాం. బట్ అట్ దట్ టైమ్ హౌ హార్డ్ టు అచీవ్ దిస్ జర్నీ? ఇప్పుడు ఈ రోజు వరకు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఎన్ని 2-3 మూమెంట్స్ మీకు బాగా గుర్తున్నాయి మీ జర్నీలో? అంటే పర్టికులర్గా ఏం లేదు, నేను ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత జాబ్ చేసేవాడిని. జాబ్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో జాబ్ చేస్తానే అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్పుడు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక స్క్రిప్ట్ రాశాను జాబ్ చేస్తాను, శిఖరం అని దాని పేరు అనమాట. అది రాసి అది ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. డైరెక్ట్గా అప్పుడు ఇది స్క్రిప్ట్ రాయగానే ఈ సినిమా నేను తీయచ్చు అనిపించింది నాకు. అలా ఉండేవాళ్ళం కదా అప్పుడు. అలా అనిపించింది. నేరుగా తీసుకొని మన రామానాయుడు స్టూడియో అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోయాడు. ఇక్కడ రామానాయుడు గారు ఎక్కడ ఉంటారని అడిగా.
అలా ఎక్కడ ఉంటారని అడిగితే అక్కడ పలానా అక్కడ ఉంటారని చెప్పారు. నేరుగా వెళ్ళిపోయింది. అంత అంత అమాయకంగా ఉంది. అంటే నిజం చెప్పాలంటే ఎగ్జైట్మెంట్. ఎస్ సార్. మనం స్క్రిప్ట్ రాసేమో ఫుల్ మైండ్ స్క్రిప్ట్ ఒకటి రాసి తీసేసి సినిమా రేపు అనేసి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా ఏంటన్నాడు. అంటే సార్ ఇట్లా నేను స్క్రిప్ట్ రాశానండి, ఇలాగా మీరు కథ చెప్పడానికి వచ్చాను, సినిమా తీయలేదు అని అన్నాడు. అంటే ఆయన ఒకసారి అలా చూసాడు. చూసి ఎవరో తెలియదు సడన్గా వచ్చాడు, స్క్రిప్ట్ వచ్చాడు, పుస్తకం చెప్తానంటున్నాడని సరే వాళ్ళ అసిస్టెంట్కి చెప్పి ఈ అబ్బాయి వస్తాడు కొంచెం మాట్లాడి కథ అంటే తీసుకొని చూడండి అన్నాడు. ఇంకా అది ఆ తర్వాత నేను ఇంకా అసలు నిజాలు తెలుసుకొని ఇంకా వెళ్ళటం మానేస్తాను. అప్పుడు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యి వచ్చి ప్రాణం మూవీకి మళ్ళీ గారి దగ్గర చేసి తర్వాత అది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ నాకు. టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ మూవీ అది. అల్లరి నరేష్ మూవీ. దాంట్లో చాలా నేర్చుకున్నాను టెక్నికల్గా. ఆయన వండర్ఫుల్ డైరెక్టర్ ఆయన మళ్ళీ గారు. దాని తర్వాత అతనపరి మూవీకి వర్క్ చేశాను. దానికి అసిస్టెంట్ వర్క్ చేశాను శ్రీనివాస్ గారి మీద చేసి ఇంకా తర్వాత నేను ఒక సాంగ్ మ్యూజిక్ వీడియో కంప్లీట్ డైరెక్షన్లోకి వచ్చేసాను. మ్యూజిక్ వీడియో చేశాను ఫోన్ సంవత్సరం అవుతుంది. అప్పుడు మ్యూజిక్ వీడియోస్ బాగా పాపులర్ 2007-8 అప్పుడు. అయితే అప్పుడు మన సెంధిల్ గారు ఉన్నారు కదా కెమెరామెన్, సెంధిల్ గారు, ఆయన కెమెరామెన్ చేశారు. అప్పుడు మగధీరా సినిమా చేస్తుంది. సో ఆయనతో ఒక మ్యూజిక్ వీడియో ఒకటి చేశారు. అది చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత దాని నుంచి కొన్ని ఆపర్చునిటీ వచ్చినాయి మూవీస్. అవి కొన్ని జరగలేదు. అలా ఫైనల్గా బ్రేకప్ అనే మూవీ ఆపర్చునిటీ రావడం, ఇంకా దానికి వర్క్ చేశారు. సార్ ఇంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి గట్టిగా చలంలో పెడితే డెఫినెట్లీ సినిమాకి 100% బెస్ట్ అవుట్పుట్ యాక్టింగ్ లో కానీ ప్రతి దాంట్లో క్రాఫ్ట్ లో వస్తుంది. బట్ ఇంకా మీరు కేర్ తీసుకున్న మైన్యూట్ డీటెయిలింగ్ ఏమైనా ఉన్నాయి సార్ సినిమాలో? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది వెదర్ ఇస్ డైరెక్షన్ లో కానీ, రైటింగ్ లో కానీ, ఈడీగా అన్నిట్లో. బట్ ఇంకా మైన్యూట్ డీటెయిలింగ్ మీరు తీసుకున్న వాటిలో ఎందులో ఉంటుంది? ఉంది. నేను పాత మూవీస్ చూసుకుంటూ వస్తాను కదా, అవి ఎప్పటికప్పుడు మర్చిపోతాను. ఓకే, మర్చిపోతా ఉంటాను. ఇప్పుడు ఫ్రెష్ లేటెస్ట్ మూవీస్ ఏమి రిలీజ్ అవుతాయో ఈవెన్ ఆల్ ప్లాట్ఫామ్స్లో కానీ, థియేటర్స్లో కానీ, డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన మూవీస్ వస్తుంటాయి కదా, అవి చూస్తూ ఉంటాను. సో దానివల్ల ఏమైందంటే నా టెక్నిక్ ఓల్డ్ అయిపోదు. ఇప్పుడు అది నేను ఫీల్ అవుతాను. దాన్ని అట్లీస్ట్ నేను బిలీవ్ చేస్తాను. అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు వరల్డ్లో ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ మూవీస్ కానీ, అమెరికన్ మూవీస్ కానీ, కొరియన్ అలాంటి థాయిలాండ్ మూవీస్ కానీ వస్తుంటాయి కదా, చైనీస్ ఫిల్మ్స్. వాటిల్లో వస్తున్న షార్ట్ మేకింగ్, సౌండ్ డిజైనింగ్, లేకపోతే ప్రజెంటేషన్ ఆఫ్ ఉంటుంది కదా, సీన్ ఎలా ప్రజెంట్ చేయాలి, కట్ ఎలా చేయాలి, తర్వాత కెమెరా మూవ్స్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ మూవీస్లో ఎలా ఉంటుందో ప్రజెంటేషన్, వాటిని నేను రెగ్యులర్ ఫాలో అవుతూ ఉంటాను. అవన్నీ ఇన్వైట్ చేసేది దీంట్లో. అందుకే మీకు ఏంటంటే ఇది టేకింగ్ సైడ్ కానీ ఎప్పుడుదో అనే ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న మూవీ లాగే అనిపిస్తుంది టెక్నికల్గా మూవీ, ఈవెన్ కాన్సెప్చువల్గా కూడా. సో అది ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ అని చెప్పడం. వీటన్నిటితో పాటు సెలక్షన్ ఆఫ్ టెక్నీషియన్స్ సార్ చాలా పెక్యులర్ గా ఉంది మీది. సో అది ఎంత కేర్ తీసుకున్నారు? దీనికి మ్యూజిక్ వచ్చి ఒక ఫారినర్ క్లావియో కుకుర్ గారిని, తను ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు స్టోరీ అనుకోని. తనకి స్టోరీ చెప్పాను. ఆయనకి ఆన్లైన్ స్టోరీ కలవలేదు. నేను ఆయన కలవలేదు. ఆయనకి స్టోరీ చెప్పాను. అంటే నాకు నమ్మకం లేదు. మనం ఏదో కథ ఏదో చేసాము ఒకటి, ఆయన చెప్తే ఇదేం కదా నాకేం అర్థం కాలేదు అంటాడేమో అనుకున్నాను. ఓకే, ఆయన స్టోరీ చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఏమో ఎవరో యూరోపియన్ ఎంత ఎక్సైటెడ్ అనుకున్నాను నేను. అంటే మన ఇక్కడ ఫ్యామిలీ స్టోరీ, హైదరాబాద్లో జరిగే ఒక ఫ్యామిలీ స్టోరీ, అందులో జరిగే ప్రాబ్లమ్, హారర్. అతను చాలా ఎక్సైట్ అయిపోయి ఇమీడియట్గా కొన్ని థీమ్ ట్రాక్స్ పంపించాడు. మూవీ థీమ్ అంటే క్యారెక్టర్ థీమ్స్ అన్నట్టు పంపించాడు. ఓకే అంటే నాకు బాగా నచ్చింది, చాలా నచ్చింది. అంటే అది అక్కడ ఆయన ఈ సింఫనీ ఉంటాయి కదా, వాటిల్లో ఆయన ప్లేయర్ అనమాట. పియానో, గిటారిస్ట్, తన పియానో చేస్తూ ఉంటాడు. తర్వాత ఆయన మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హాలీవుడ్ మూవీస్ కూడా ఆయన అసిస్ట్ చేస్తూ ఉంటాడు. సో తను దీనికి మ్యూజిక్ చాలా బాగా చేశాడు, వండర్ఫుల్ చేశాడు అసలు. అంటే మీకు సౌండింగ్ వేరేగా ఉంటుంది, కంప్లీట్ వేరే ఉంటుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్నా క్వాలిటీ తెలుస్తుంది మొత్తం అన్నిట్లో. తర్వాత డిఓపి వచ్చి మనోజ్ అని, తను కొత్త ఫస్ట్ అయినా, తను రాజీవ్ మీనా ఇన్స్టిట్యూట్లో చదివాడు ఆయన.
సో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, కొత్తగా ఆలోచిస్తాడానికి అనిపించింది. అంటే కొంతమంది చూసాము, బట్ నాకు బడ్జెట్ వైజ్ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. సరే మనోజ్ వచ్చిన తర్వాత తనతో మాట్లాడి వచ్చాడు, తనకి స్టోరీ ఐడియా చెప్పాను. బాగుంది సార్ అన్నాడు. తను ఏదో డెమో చూపించాడు. చూపిస్తే షార్ట్ మేకింగ్ అంత బాగుంది, కంపోజ్ చేయడం అవన్నీ బాగా చేశాడు, చాలా నీట్గా ఉన్నాయి. ఓకే చేయొచ్చు అని ఫీలింగ్ కలిగింది నాకు. అయిన తర్వాత ఎంత బడ్జెట్ ఇంత చెప్పాము. ఆయనకి ఇంకా సార్ నా వర్కౌట్ అవుతుంది, నాకు వేరే ప్రాజెక్ట్ అని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ ఒకసారి వస్తాను సార్ ఆఫీస్కి మిమ్మల్ని మాట్లాడాలన్నాడు. వచ్చాడు. వచ్చి సార్ ఇందులో నాకు చేయడానికి చాలా స్కోప్ ఉంది, నాకు ఫస్ట్ ఫిల్మ్గా ఇది చేస్తే నాకు చాలా పేరు వస్తుంది, నేను ఖచ్చితంగా చేస్తాను, మీ బడ్జెట్ ఎంతైనా కానీ పర్లేదు అన్నాడు. తను అన్నాడు. ఇమీడియట్గా తను కూర్చున్నాడు. మన ఇద్దరు దాని మీద కంప్లీట్గా డీటెయిల్ షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకుంటే చాలా ప్రిపరేషన్ చాలా చేసాం. ఆల్మోస్ట్ 1 month పైనే ప్రిపేర్ అయ్యాను లొకేషన్కి వెళ్తాం. సో అతను విజువల్స్, లైటింగ్, మూడ్, మీకు సెట్లో ఎలా ఉందంటే ఆయన లైటింగ్ చేస్తే లైటింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. యాక్టర్లు ప్రభాకర్ గారు ఉన్నారు కదా, చీకటిగా ఉంది వస్తుంది అంటారు బొమ్మ అనేవాడు. సార్ అది మూడ్ సార్ అంటే వెళ్ళి చూసుకోండి ఒకసారి ల్యాబ్లో ఎందుకైనా మంచిది, నాకైతే అసలు ఏం కనబడలేదు లైటింగ్ అనేవాడు ఆయన. సరే తీరా మనం నిజంగా ఆయన చెప్పినట్టు ఒకసారి భయం ఉంటుంది కదా మనకి, ఆయన ఎక్స్పీరియన్స్ మనకి వెళ్ళేసి చూసాను ల్యాబ్లో. చూస్తే బ్రిలియంట్గా ఉంది, అసలు చాలా బాగుంది విజువల్ సైడ్. సో అట్లా తను ఒక న్యూ ఇచ్చాడు, లుక్ ఇచ్చాడు సినిమాకి. అంటే తను ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు తను ట్రైన్ అయ్యి వచ్చాడు కదా, తను చూసిన మూవీస్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి కదా, ఇన్స్పిరేషన్స్ అవన్నీ చాలా ఇంటర్ప్రిట్ చేశాడు దీంట్లో. టేకింగ్, లెన్సింగ్ అవన్నీ ఇప్పుడు తనకు ఒక సిచ్యువేషన్లో క్లోజ్అప్ పెట్టామన్నమాట. సపోజ్ నేను జనరల్ ఒక్కొక్కసారి ఓకే ఒక ఇప్పుడు ఇక్కడ క్లోజ్ షాట్ అని చెప్పేసి అంటాను నేను. తనేంటి ఈ సీన్లో ఇతను మూడ్ ఏంటంటే అంటాడు. మూడ్ ఏంటంటే ఇతను ఇక్కడ తన ఏదో డిస్టర్బ్ అయినాడని చెప్తాను, కొద్దిగా డిస్టర్బ్ అయినాడంటే అది క్లోజ్ అని చెప్తాను మనోజ్కి. ఇమీడియట్గా తను ఒక వియర్డ్ లెన్స్ ఏదో పట్టుకొస్తాడు. నిజంగా అది అంటే అతను సైకలాజికల్ క్యారెక్టర్ సైకాలజీని బట్టి ఇమీడియట్గా ఒక విచిత్రమైన లెన్స్ ఏదో పట్టుకొస్తాడు. ఆ లెన్స్ వేసేసరికి మీ క్లోజప్ అర్థమే మారిపోతుంది. అది ఒక్కోసారి నేను సర్ప్రైజ్ చాలా ఇచ్చేటట్లయితే. సో అట్లా మీకు ఫోటోగ్రఫీ పరంగా తను చాలా వండర్ఫుల్గా చేశాడు సినిమాని. తర్వాత వచ్చి ఇక సౌండ్ డిజైన్ సాయి మణీందర్ అని తను చాలా మూవీస్ చేస్తున్నాను. తను చాలా బాగా అంటే తను అంతే చాలా కేర్ తీసుకొని చేశాడు సౌండ్ డిజైనింగ్ అంతా. ఆల్మోస్ట్ చాలా 3 months చేసాము సౌండ్ డిజైనింగ్. ఈ చెక్ లిస్ట్ అంతా ఓకే సార్, బట్ యాక్టర్ నిఖిల్, ఎందుకంటే నిఖిల్ ఎప్పుడు ఆడిషన్స్లోనే ఎక్కువ ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు, టెక్నీషియన్స్ ఎక్కువ. సో అదే ఫీడ్బ్యాక్ ఉంది నిఖిల్ కూడా ఎక్కువ. బట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏది? నిఖిల్ నాకైతే ఫస్ట్ తను తీసుకుని తను ఎలా యాక్టింగ్ చేస్తా నాకు అది తెలియదు. నేను బాహుబలిలో చూశాను అంతే నిఖిల్. మిగతా సీతారామం కూడా చూశాను అప్పుడు. కాకపోతే నాకు లుక్ వైజ్ ఫస్ట్ ఈ క్యారెక్టర్కి ఇతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని నాకు అనిపించింది చూడగానే. కోసం ఫోటోగ్రాఫ్స్ మాట్లాడాను, వచ్చాడు, స్టోరీ చెప్తే స్టోరీ చెప్పేటప్పుడు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు ఆయన. అంటే నాకు కళలో తెలిసిపోతుంది ఎక్సైట్మెంట్. తర్వాత చాలా కంపోజర్గా వింటున్నాడు, బట్ రెస్పాన్స్ తెలిసిపోతుంది నాకు. ఓకే తనకి బాగా కనెక్ట్ అయిందని నాకు అర్థమైంది. అంటే ఇలాంటిది ఫస్ట్ అర్థం కాదు, ఇలా స్టోరీ చెప్పినప్పుడు ఏదో లేని నాకు అర్థం కాదని కూడా అనేస్తారు. తనకి చాలా ఎక్సైట్ అయ్యాడు. ఓకే తనకి అర్థమైంది ఫస్ట్ ఇది సినిమా అని నేను సరే అని చెప్పేసి ఇంకా తను ఎలా చేస్తాడు ఏంటి అనేది పక్కన పెడితే ముందు క్యారెక్టర్కి సూట్ అయ్యాడు. తనకి కరెక్ట్గా ఎక్సైట్మెంట్ తన ముందు నేను చేసేస్తాను అన్నది ఇమీడియట్గా తను. ఇక సరే అని చెప్పేసి సరే చూద్దామని. సో నెక్స్ట్ డే ఒక సీన్ 2 సీన్లు చేద్దాం మనం వర్క్షాప్ లాగా అని చెప్పేసి అన్నాను. వచ్చాడు. వచ్చిన తర్వాత జస్ట్ చాలా క్రిటికల్ సీన్స్ ఒక 2 చేయడం మొదలుపెట్టి జస్ట్ అలా చేయగానే ఒక రేంజ్లో చేస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు. అక్కడ మా ఆఫీస్ రూమ్లోనే చేస్తుంటే నేను మా రైటరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలా చూసుకున్నాం. ఏంట్రా ఇతను ఈ రేంజ్లో రెచ్చిపోతున్నాడు అనుకున్నాం మేము. అనుకొని ఇంకా ఒక రోజు చేసాము, మ్యాక్సిమం 2 రోజులు చేసాము అంతే వర్క్షాప్. జస్ట్ ఊరికే ఆ సీన్స్ తనకి అలవాటు అవుతాయని చేసాం అంతే. ఇంకా యాక్టింగ్ వేసి ఇంకా డౌట్లే అక్కర్లేదు.
సరే వదిలేస్తే ఇంకా షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ షూట్లో ఇంక ఎవ్రీడే మాకు సర్ప్రైజ్ అది తను, ఎవ్రీడే సర్ప్రైజ్ అలా చేసేవాడు తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇందులో ఉన్న సైకలాజికల్ ఇంట్రికసీస్ ఉంటాయి క్యారెక్టర్ సంబంధించి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మనమేమో ఆర్డర్లో తీయం సినిమా, ఎక్కడో సీను ఏదో ఇంటెన్సిటీలో ఇక్కడ విరోధిస్తూ ఉంటాం. ఇక్కడ అది పట్టుకొని క్యాచ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయాలి. అది చాలా కష్టమైన పని. అది చాలా టెరిఫిక్ అది చేసాడు, పులప్ చేసాడు తను. అది చాలా హ్యాపీ. ఓకే, తను ఓ రకంగా లక్కీగా అదృష్టం కొద్దీ దొరికాడు అనుకున్నాను. లేదంటే మీకు అంత రిజల్ట్ అది. ఎందుకంటే సినిమా మొత్తం మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపరిచితుల్లో విక్రమ్ కాకుండా వేరే ఎవరన్నా మీరు ఊహించుకుంటారా? లేరు కదా. అట్లాగే గట్టిగా ఛానల్లో ఇతను తప్ప వేరే ఊహించుకోలేము. గ్రేట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ టెక్నీషియన్. వాస్తవం అది. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏం కావాలో అది మనం చేసేమనుకున్న ఆయనకి అనిపించిందంటే ఇంకా దాని గురించి అంతే కరెక్ట్ కాదు. బట్ యాజ్ అన్ యాక్టర్ హ్యాట్స్ ఆఫ్ టు డెడికేషన్. ఎందుకంటే ఒక రోల్ కి 9 kgs వరకు వెయిట్ లాస్ అయ్యి, అండ్ ఇంకా నువ్వు ప్రూవ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నావు, టీనేజ్ ఇప్పుడే క్రాస్ చేసి. బట్ వాజ్ ఇట్ రియలీ హార్డ్ టు అంటే ఇప్పుడు మనం చేసే పని మనం ప్రేమిస్తే ఏది కష్టంగా అనిపించదు. ఇప్పుడు నేను దానికి ఇష్టంగా చేశాను కాబట్టి అలా ఇంకా అది కష్టం అనను కదా. గ్రేట్ సార్. బట్ 9 kgs వెయిట్ తగ్గించడానికి వాజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? ఎందుకంటే చేంజ్ ఓవర్ ఏమైనా చూపించడానికి ఏంటంటే? లేదు, క్యారెక్టర్ అలాంటి ఒక టిమిడ్ క్యారెక్టర్, ఇంట్రోవర్ట్, చూడగానే చాలా అల్పుడు, బలహీనుడు అలాంటి ఫీలింగ్ రావాలి మనకి. సో అలాంటి క్యారెక్టర్ మనోడు అప్పటికి బల్కింగ్ చేయడానికి కలిసినప్పుడు వివత్సంగా ఉన్నాడు. షేప్ అంతా రిక్వెస్ట్ చేశాడు, నాన్న కొంచెం అది సన్నగా స్లిమ్ గా ఆల్మోస్ట్ నార్మల్ లుక్ రావాలంటే ట్రై చేశాడు. గ్రేట్. బట్ నిఖిల్, అంటే కెమెరా ముందుకు రాగానే ఒక ఎక్స్ట్రోవర్ట్ గా మారి నువ్వు కెమెరా ఆఫ్ అయ్యేలా బయటకు రాగానే ఇంట్రోవర్ట్ గా చేంజ్ అవుతావు. ఏంటి దానికి మెయిన్ రీజన్ ఏంటి? సినిమాలో కంటిన్యూటీ షాట్ల గురించి ఎదుటి వాళ్ళతో డిస్కషన్లు వచ్చేంత ఎక్స్ట్రోవర్ట్ అయ్యాను నిఖిల్, కెమెరా ఆఫ్ అవగానే అసలు ఎవరితో కూడా డిస్కస్ అయ్యాను నిఖిల్. వాట్ ఇస్ దట్ రీజన్? ఇప్పుడు అది ఇంకా అంటే కెమెరా ముందు ఆల్మోస్ట్ నేను చేసి అది అలవాటు అయిపోయి ఉందేమో మేబీ నాకు. ఓకే. బట్ దాని గురించి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కదా, కంటిన్యూటీ షాట్లలోని ఎలా ఎందుకు అలా ఉంటుందని. అంటే ఇప్పుడు మన పని గురించి మనం క్లారిటీ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు కదా. సో అంటే అది చాలా పర్టికులర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చంపేస్తాడు, ఒక్కసారి మమ్మల్ని కూడా బెదిరిస్తాడు. ఏంటి సార్ ఇక్కడ? అంటే ఇప్పుడు నేను చేస్తున్న వరకు నాకు 100% నేను తెలుసుకోవడం ఇస్ ద మెయిన్ థింగ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ సీన్ కి దీనికి ఎమోషన్ ఏం కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ సీన్ కి దీనికి ఏంటి లింక్ అనేది మనం చూసుకోవడం. అంటే నాకు పని నా వర్క్ ని నేను 100% చేయడం నాకు ఇష్టం అన్నమాట. గ్రేట్. బట్ ఒక రోల్స్ డిఫరెంట్ ప్లే చేసుకొస్తున్నప్పుడు హౌ యూ ప్లాన్, అంటే ఫిల్మోగ్రఫీ ఎలా ప్లాన్ చేసుకోవాలని నీకేమైనా విజన్ ఉందా? నేను నా మైండ్ లో నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు సార్ నాకు నరేట్ చేసిన దాన్ని నేను ఆల్రెడీ నా మైండ్ లో ఒక ప్లాన్ చేసేసుకుంటాను. నా కెమెరా ఇటు నుంచి వస్తుంది, నేను ఎవరిని చూస్తున్నాను, నేను ఎంత ఇంటెన్సిటీ డైలాగ్ చెప్తున్నాను, డైలాగ్ మధ్యలో ఎక్కడ పాజిటివ్ తీసుకుంటున్నాను, ఇవంతా నేను నా పర్సనల్ గా నేను మైండ్ లో ఒక సినిమా నేను చేసేసుకుంటాను. తర్వాత నాకు అది సెట్ లోకి వెళ్ళాక నేను కెమెరా చూసి సార్ చెప్తున్న దానికి, మా డైలాగ్స్ కి, ఎన్విరాన్మెంట్ కి, నాతో ఉన్న కో యాక్టర్స్ కి అన్నిటికీ దాన్ని సెట్ చేసుకుని నేను దాన్ని కొంచెం యాడ్ చేసుకుని చేస్తాను అనమాట. బట్ ఈ గట్టిగా ఛానల్లోని ఏది పుల్ ఆఫ్ చేయడానికి చాలా హార్డ్? ఎందుకంటే క్యారెక్టర్ని పుల్ ఆఫ్ అవ్వాలి, స్టోరీని అర్థం చేసుకోవడం, అందులో నువ్వు ఫిట్ అవ్వడం. స్టోరీని అర్థం చేసుకుని దాని క్యారెక్టర్ ఆ బాడీ లాంగ్వేజ్ నేను తీయడమే ఇస్ మెయిన్ థింగ్ అనమాట. గ్రేట్. బట్ యాక్టర్గా దట్ వన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సినిమా స్టోరీని ఎగ్జైట్ అయినప్పుడు నువ్వు సార్ చెప్పినప్పుడు ఎలా ఎగ్జైట్, ఆ పాయింట్ ఏంటి బాగా ఎగ్జైట్ అయింది? నీ క్యారెక్టర్ గురించా లేకపోతే ఈ స్టోరీ? నేను ఇప్పుడు క్యారెక్టర్ గురించే. ఇది అంటే బేసిక్ గా ఇప్పుడు నేను ఒక్కనే 2 క్యారెక్టర్లు ప్లే చేస్తాను ఇక్కడ. ఇప్పుడు అది కూడా నాకు అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చూసినా అబ్బా వీడు బాగా చేస్తున్నాడు, ఈ కెన్ పుల్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ అనే దానికి వాళ్ళకి కనిపిస్తుంది. నాకు అడ్వాంటేజ్ లాగా ఫీల్ అయ్యాను నేను. అంటే ఇప్పుడు వెరీ నార్మల్ ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ చేసి ఒక పక్కింటి అబ్బాయి లాగా చేస్తే ఏముండదు. వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరగడము, అమ్మాయిని లవ్ చేయడము, వాళ్ళ ఇంట్లో గొడవలు ఇవే ఉంటాయి. సో బేసిక్ ఎవ్రీ డే ఉండేది, ఎవరి ఇంట్లో ఉండేది. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ రావడం, మళ్ళీ దాన్ని స్టేజ్ చూపించడం, కెమెరా మీద చూపించడం చాలా చాలా తక్కువ, చాలా రేర్ ఇలాంటివి రావడం. సో అది నాకు రాగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.
సో అమ్మాయి చేస్తే నాకు కొంచెం కొంచెం స్కోప్ ఉంటుంది, నేను జనాలు కూడా చూస్తారు నన్ను ఇలాగా, ఒక కొత్త నిఖిల్ చూడగలుగుతారు అనే దాంట్లో నేను చూస్ చేసుకున్నాను. గ్రేట్. బట్ చైల్డ్ యాక్టర్గా గ్రేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు లీడ్ యాక్టర్గా ఒక గట్కా చలం లాంటి సినిమా ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఒక యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా లెర్నింగ్ లెసన్స్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్గా ఒక ప్యాకేజ్ వస్తారు. బట్ అలాంటి ఇన్పుట్స్ ఏమైనా ఇందులో యాడ్ చేసుకుంటూ ఉంటారు లీడ్ యాక్టర్గా చేసినప్పుడు, వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసినవి ఏమైనా? ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మనం ఇన్పుట్ చేస్తూనే ఉంటాం. అది అలా చేస్తేనే మనకి ఎప్పటికప్పుడు నేర్చుకోగలుగుతాం ఏదన్నా కూడా. ఇప్పుడు సార్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు, కెమెరా సైడ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు, మ్యూజిక్ సైడ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు, ఇంకా ఇప్పుడు సెటిల్ ఎన్విరాన్మెంట్ చూసి అక్కడి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చైల్డ్ యాక్టర్ గా చేసిన దానికి ఇప్పుడు నేను మెయిన్ లీడ్ చేసిన దానికి 100% డిఫరెన్స్ ఉంది. ఎస్. బట్ చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు కదా, హౌ యూనిక్ హీస్ క్రాఫ్ట్ మ్యాన్ లో మెయిన్ గా. ఇప్పుడు నేను చాలా మందితో వర్క్ చేశాను అన్నంత కానీ సార్ తో ఉన్నంత క్లోజ్ నాకు రిలేషన్షిప్ ఎవరితో ఉండదు, ఎందుకంటే నేను ఎవరితో మెయిన్ లీడ్ చేయలేదు. ఇది నాకు మెయిన్ లీడ్ సినిమా. నేను మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు నాకు సార్ తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఎవరితోనైనా ఫస్ట్ డేకి నేను ఇక్కడ లొకేషన్ కి వచ్చినా, నేను నైట్ ఇంట్లో పడుకుంటా, నేను సార్ మెసేజ్ చేసి, సార్ ఈ రోజు ఎలా అయింది, ఈ రోజు బాగా చేశాను, ఈ రోజు సీన్స్ ఎలా అయింది, మీకు ఏమన్నా కరెక్షన్స్ కావాలా, రేపు ఎలా కావాలి, ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సార్ బట్ వన్ డే యాజ్ యాక్టర్ ఈ మెస్మరైజ్డ్ దిస్ సీన్ అని మీకు ఏదైనా గుర్తున్నది? నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే నిఖిల్ తీసుకెళ్ళి ఒక 10 times మోర్. చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మేము రేపు సినిమా చూసినప్పుడు మేము కనెక్ట్ అవుతాం మంచిగా. ఏ సీన్ నిఖిల్ మమ్మల్ని ఇంప్రెస్ చేశాడు? సీన్ రివీల్ అయిపోద్దనా సార్? రివీల్ అవుతాయి, డెఫినెట్గా రివీల్ అవుతుంది. ఒక పర్టికులర్ సీన్ ఉంది, అది అంటే ఆల్మోస్ట్ ఇక అందులో సీన్లన్నీ అంతే అండి. ఇంకా అంటే కొన్ని సీన్లో తనకి చాలా క్యారెక్టర్లో ఉన్నట్టు ఊహించుకొని చేయాలి తను. జస్ట్ చెప్తున్నది అందులో ఉన్న ఇది ఒకసారి రివీల్ చేయాల్సి వచ్చినా కానీ సమ్ అదర్ క్యారెక్టర్స్ ఉన్నట్టు ఊహించుకొని చేయాలి తను. అది మెయిన్, అది చాలా డిఫికల్ట్ టాస్క్. అది అవన్నీ ఊహించుకొని లేనట్టు చేసేవాడు. వాటిలో చాలా అద్భుతంగా చేసాడు అవన్నీ. ఇంకా నేనైనా ఒకసారి మనం ఆఫ్టర్ మూవీ మనం మాట్లాడుకోవాలి. ఓకే సార్. సో గ్రేట్. బట్ రైటర్గా బాబీ గారితో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? స్టార్ సెట్స్లోకి, బిగ్ సెట్స్లోకి వెళ్తుంటారు, స్టార్ యాక్టర్స్తో వర్క్ చేస్తుంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి. నేను ఎక్కువ అంటే షూటింగ్కి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు, బట్ డిస్కషన్లో ఎక్కువ తనతో ఎక్కువ ఉండేవాడిని. ఓకే, కంప్లీట్ డిస్కషన్, రైటింగ్, వర్షన్లు రాయటం అంతా చాలా ఈజీ. అసలు ఫుల్ హ్యాపీగా జోవియల్గా ఉంటాడు, సరదాగా. అసలు నాకు ఎప్పటి నుంచో చాలా ఓల్డ్ ఫ్రెండ్. అప్పట్లో ఒక సినిమా నేను డైరెక్షన్ చేయాల్సింది, ఒక మూవీ, అది ప్రాజెక్టు. ఆ సినిమాలో అప్పుడు భలే ఉండేవాడు, స్మార్ట్గా, అందంగా. ఇప్పుడైనా అలాగే ఇప్పటికీ అలాగే ఉన్నారు, హీరో అంటారు కదా అంటారు కదా. నేను ఫస్ట్ బాబీని హీరోని చేయాలని ఆ సినిమాలో ఆడిషన్ చేశాను. చాలా బాగా చేసాడు. అవన్నీ ప్రొడ్యూసర్కి మాకు ఓకే. ఆ తర్వాత అది ప్రొడక్షన్ జరగలేదు మొత్తానికి. ఓకే. సో అట్లా బాబీ హీరో అవ్వకుండా డైరెక్టర్ అయ్యాడు. సో బ్రహ్మాండ సూపర్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తన దగ్గర ఇంకా తన రైటింగ్ సైడ్ చేయడం కూడా చాలా హ్యాపీ అసలు. సార్ గ్యాప్ వచ్చినప్పుడు ఏమైనా వెళ్తూ ఉంటారా? మళ్ళీ రైటింగ్ మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. ఈ సినిమా కూడా రేపు వెళ్ళిందో చూస్తాడు తను. సార్ చూసి సరే మాట్లాడదాం అన్నాడు. గ్రేట్. ఫైనల్లీ హౌ స్పెషల్ ఫర్ ది గట్కా చలం ఆడియన్స్కి, చూసిన ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, ఎలాంటి మెమోరీస్ గుర్తుండిపోతాయి గట్కా చలం అనే పేరు విన్నప్పుడు? ఇట్ కుడ్ హ్యాపెన్. అంటే మన ఇంట్లో జరగచ్చు ఇది. అంటే మనకి జరగచ్చు, మన ఇంట్లో జరగచ్చు, మన పక్కింటి వాళ్ళకి జరగచ్చు. అలాంటి ఒక రిలేటబుల్ సినిమా ఇది. ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంతే. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక 2 hours పాటు వేరే వేరే జోన్లోకి మనల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. మనల్ని మర్చిపోయి దానిలోకి వెళ్ళి చూస్తూ ఉన్నట్టు. అంటే ఇందులో పెద్దగా కామెడీలు, రొమాన్స్లు ఉండవు. బట్ ఏంటంటే మనల్ని కంప్లీట్గా 2 hours ఎంగేజ్ చేసి మనల్ని వేరే వాళ్ళ అవతల వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనల్ని ఒక అర్థం చేసుకొని వాళ్ళ మీద ఒక ఎంపతి ఫీల్ అయ్యే ఒక ఇది. ఎందుకంటే మన ఇంట్లో కూడా జరగచ్చు ఇలాంటిదనే ఒక ఇందులో మెయిన్ ఎలిమెంట్ ఇందులో ఉంది, మెసేజ్ ఇందులో ఉంది. సో ఎవరినన్నా ఒక థర్డ్ పర్సన్ మనం చూస్తుంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు,
వాళ్ళ మైండ్ లో ఎంత నడుస్తుంది అనేది ఎవరికి తెలియదు. అంటే అది తెలుసుకోవడం ఏంటి అనేది, ఆ మెంటల్ హెల్త్ గురించి ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తారు. చూడొచ్చు. బేసిక్ ఏంటంటే ఒక మంచి హారర్ ఫిల్మ్, థ్రిల్ ఫీల్ అవుతారు. 2 hours అయితే పక్కా ఎంగేజ్ అవుతారు, థ్రిల్ ఫీల్ అవుతారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. సినిమా అయిపోయేసరికి మీకు ఒక మంచి మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే ఒక బ్యూటిఫుల్ టేక్ ఓవర్ ఉంటుంది, తీసుకుని వెళ్ళొచ్చు. ఒక మంచి విషయం. వీఆర్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్. Yeah. అండ్ ఫైనల్ 2 questions నిఖిల్, ఎందుకంటే ఈ రోజు ఈ సినిమాలో గట్టిగా ఒక ఫాదర్ సన్ బాండ్ కూడా చాలా, సో నీ లైఫ్ లో కూడా ఈ రోజు ఒక బ్యాక్ బోన్ లాగా ఫాదర్ ఆయన ఆయన జాబ్ను కూడా పక్కన పెట్టి నీ గురించి ఈరోజు జర్నీ. బట్ ఎలాంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు డాడీతోని? హౌ ప్రౌడ్ హీ ఈజ్ ఫర్ యూ? ఇలాంటి అలాంటివి నాకేం అంటే నేను కొంచెం అంటే ఒక రోజు ఏమైనా బాగా కనిపించానంటే చెప్పరు, నన్ను ఇలా చూస్తారు, పైన చూసి పక్కకి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత అమ్మతో మాట్లాడతారు, అమ్మ వచ్చిన ఈరోజు బాగున్నా అంటున్నాను, డాడీ చెప్తారు. ఆయన నాతో చాలా తక్కువ మాట్లాడతారు నాతో డాడీ. నేను మమ్మీతోనే మాట్లాడతాను. డాడీ అంతా మొత్తం ఓన్లీ పనులు చేయడమే ఉంటుంది, మాట్లాడడం ఏముంటుంది. ఎస్ సూపర్. అండ్ ఫైనల్లీ హౌ స్పెషల్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్? గట్కాచలం ఎలాంటి స్టేచర్లో నీకు ఇస్తుంది, ఎలాంటి పొజిషన్ ఇస్తుంది ఇండస్ట్రీ? ఇప్పుడు నేను ఫ్యూచర్ లోనే ఎన్ని సినిమాలు చేసినా, ఇప్పుడు నా ఫస్ట్ సినిమా నా గట్టికాచలం. ఇప్పుడు నా బేస్ ఇది ఇంత స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట. సో అంత నమ్మకం ఉన్నది నాకు. ఫైనల్లీ బాహుబలి గురించి ఒక చిన్నది అడిగేద్దాం. ఎందుకంటే రెబల్లో ఆయన భుజం మీద ఎక్కి ఒక ముద్దు పెట్టించుకున్న నిఖిల్ మళ్ళీ ఆయన్నే చిన్న బాహుబలిగా చేసి, దట్స్ అ ట్రాన్సిషన్, బ్యూటిఫుల్ ట్రాన్సిషన్. బట్ ఇదంతా ఎంజాయ్ చేసే మూమెంట్ ఆ టైంలో ఉందా? బాహుబలి టైంలో ఆ ఏజ్కి ఇదంతా ఎక్స్పీరియన్స్? ఆ టైంలో నాకు ఎంజాయ్ చేయడం ఏముండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే నేనేంటి, ఎక్కడి నుంచి ఏ సినిమాలు చేస్తాను. ఆ టైంలో పెద్ద నాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉండేవి కాదు. నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్ చేసుకునేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, అంతా డాడీగా చూసుకునేవాడు. పెద్ద అంతే రెస్పాన్సిబిలిటీ లాంటివి అలాంటివి. బట్ బాహుబలితో ఎన్ని మెమరీస్ గుర్తున్నాయి ఆయనతో? మెమరీ అంటే అసలు ఆ సినిమానే పెద్ద మెమరీ. ఇంకా అంటే ఆల్మోస్ట్ నా లైఫ్ మార్చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు నేను. బట్ ఆయనతో మెయిన్ గా నీ కన్వర్జేషన్స్ అక్కడ ఏం లేదు, బేసిక్ గా వాళ్ళంతా సపరేట్ నడిచేది, మాది సపరేట్ నడిచేది అనమాట. బ్యూటిఫుల్లీ. అండ్ వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ యువర్ జర్నీ. ఎందుకంటే అంత వెస్టైల్ పర్ఫార్మెన్స్ రోల్స్ వేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఈ రోజు ఏదో రోజు పే ఆఫ్ అయ్యి ఆడియన్స్ అందరికి కూడా నిఖిల్ హౌ హీఈస్ అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది. వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ గట్టికాచలం. థ్యాంక్ యూ. బట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ గట్టికాచలం ఆడియన్స్ ఇవ్వబోతుంది? గట్టికాచలం ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సినిమా అండి. అంటే ఏదో సినిమా థియేటర్కి వచ్చి మీరు కొత్త సినిమా చూసి వెళ్ళినంత ఫీల్ వస్తుంది. ఏదో అంటే జస్ట్ ఏదో నార్మల్ జనరల్ సినిమా కాకుండా ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది మీకు సినిమాలో. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, యాక్టర్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, సెట్లు కానీ అన్నీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లాస్ట్లో మీకు మంచి ఒక అంటే మెంటల్ హెల్త్ గురించి ఏంటి అనేది అది క్లారిటీగా చూపిస్తాం అనమాట. ఒక చిన్న మెసేజ్ ఉంటుంది లాస్ట్లో, మీకు చూస్తే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ బోత్ అండ్ గట్కాచలం టీమ్ ఏ బిగ్ సక్సెస్. Thank అండ్ you so గైస్ much. మీరందరూ కూడా May 31st ఒక ఇంట్రెస్టింగ్ని ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్తోని అమర్ గారు మన ముందుకి గట్కాచలం అంటూ వస్తున్నారు. అండ్ నిఖిల్ గారి పర్ఫార్మెన్స్తో మనల్ని మెస్మరైజ్ చేయబోతున్నారు. సో మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్లో చూసే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.